అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఎంతో రుచికరమైన, హెల్తీ, టేస్టీ, స్వీట్ రెసిపీ. అదేనండి క్యారెట్ హల్వా. జనరల్‌గా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు క్యారెట్స్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక రూపంలో మనం క్యారెట్స్ తింటూ ఉండాలి. కానీ కొంతమంది క్యారెట్స్‌ని పచ్చిగానే తినేస్తారు. కానీ కొంతమంది అలా తినడానికి ఇష్టపడరు. సో, అలాంటి వారి కోసం ఈరోజు నేను మీ ముందుకి క్యారెట్ హల్వా అనేది తీసుకొచ్చాను. ఈ వీడియోలో మీకు క్యారెట్ హల్వా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేనిక్కడ నార్మల్ క్యారెట్స్‌నే యూజ్ చేస్తున్నాను. ఒక్కోసారి వింటర్‌లో మనకు రెడ్ కలర్ క్యారెట్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా యూజ్ చేసి హల్వా చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను టైమ్ సేవింగ్ ప్రాసెస్‌లో హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ హల్వా చేయడానికి ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. ఇలా చేస్తే హల్వా అనేది ఫాస్ట్‌గా రెడీ చేసుకోవచ్చును. ముందుగా క్యారెట్స్‌నన్నీ తీసుకొని బాగా వాష్ చేసుకొని తొక్కనంతా పీల్ చేసి తురుముకోవాలి. తర్వాత కుక్కర్‌లో ముందుగా తురుముకున్న క్యారెట్‌నంతా వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఉడికించుకోవడానికి వాటర్ ఏం అవసరం లేదు. క్యారెట్‌లో ఉన్న వాటరే ఉడకడానికి సరిపోతుంది. తర్వాత ఒక స్ట్రైనర్‌లో వేసి క్యారెట్‌ని వాటర్ లేకుండా వడపోసుకోవాలి. హల్వా చేయడానికి పాలు, ఇలాచి పౌడర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, షుగర్ కావాలండి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని కాస్త పాన్ వేడయ్యాక ఇక్కడ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీకి జనరల్‌గా నెయ్యి అనేది ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. మీకు ఇక్కడ ఇంకేవైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. బాదం, ఎండు ద్రాక్ష అవన్నీ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు మాత్రమే యూజ్ చేస్తున్నాను. అలాగే పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ హల్వానంతా ఇప్పుడు ఈ సేమ్ కడాయిలోనే వేసి వేయించుకోవాలండి ఒకసారి. ఒక 5 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇలా వేయిస్తూ ఉంటే స్మెల్ అనేది కొంచెం అరోమా అనేది బావుంటుంది. ఇలా స్మెల్ వచ్చిన తర్వాత ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలండి. ఇక్కడ నేను పచ్చి పాలు వేయట్లేదు. కాచి చల్లార్చి పెట్టుకున్న పాలనేది యాడ్ చేస్తున్నాను. ఇలా పాలు వేయడం వల్ల కొంచెం థిక్‌నెస్ అనేది వస్తుంది హల్వాకి. టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే మీకు రుచికి సరిపడినంత షుగర్ అనేది యూజ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే షుగర్ అనేది కరిగిపోయి థిక్‌నెస్‌గా వస్తుందండి హల్వా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే రుచికరమైన హల్వా రెడీ అవుతుంది. జనరల్‌గా మేమైతే క్యారెట్ హల్వా చేసిన రోజు అంత పెద్దగా తినడానికి ఇష్టపడను. మరుసటి రోజు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్ అయ్యాక కూల్‌గా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేను క్యారెట్ హల్వాని ఫ్రిడ్జ్‌లో ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టానండి. ఓపెన్ చేసి చూస్తే పైన డబ్బా మూతకున్న డిజైన్ ఇలా వచ్చిందండి. చూడగానే వావ్ అనిపించింది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.